నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరానుగ్రహణ సిద్ధిరస్తు. గురుగారు, జూలై మాసం, ఆషాఢ మాసం, మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురయ్యే అవకాశం ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వారు మృగశిర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్ర 1, 2, 3 పాదాల వారు మిథునంలోకి ఇచ్చేస్తారు. మిథునం వారి దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే, వీరు బాగా నమ్మితే కానీ తనలో ఉన్నటువంటి విషయాలు ఎదుటివాడికి చెప్పరు. ఇతని నమ్మకాన్ని సంపాదించుకోవడం కూడా చాలా కష్టం. ఒక వ్యక్తిని 10 నిమిషాలు అబ్జర్వేషన్ చేస్తే కానీ 11వ నిమిషం నమ్మరండి. అప్పటి వరకు నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తారు తప్ప పూర్తిగా మనిషిని నమ్మేటువంటి అవకాశం ఎక్కడా కనబడదు. ఇతను నమ్మితే చివరి వరకు కూడా అతనితో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా మిథున రాశి వారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే, తను నమ్మితే కనుక తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని ధారపోసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. వీరు కలయిక అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. కలిశారు అంటే విడిపోవడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క లక్షణాలు కలుగుతూ ఉంటాయి. మిథున రాశి వారికి ఈ నెలలో వచ్చేసరికి మొదటి 2 వారాలు కూడా చాలా చికాకులు ఉంటాయి. ఆర్థికంగా ఏంటంటే, అరే రూపాయి కూడా నా దగ్గర మిగలట్లేదు, చేతికి వచ్చిన డబ్బులు చేతికి వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి అనేటువంటి లెక్కే ఎక్కువ కనబడుతుంది. 2వ వారం తర్వాత నుంచి వచ్చిన డబ్బుకి ఒక న్యాయం చేసి ₹1 పక్కన వేసుకోవడం అనే అవకాశాలు 2వ వారం తర్వాత కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగా 2వ వారం నుంచి వీరు నిలబడేటువంటి అవకాశమే లభిస్తూ ఉంటుంది. మొదటి వారం అంతా చికాకుగానే నడుస్తుంది. ఆరోగ్యపరంగా వచ్చేసరికి 3వ వారంలో గొంతు కానీ ముక్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అంటే కింద పడి ముక్కు దూలం విరగడమో పక్కకి జరగడం అనేటివి, లేదా గొంతు దగ్గరికి ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేటువంటి రావడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మిథున రాశి వారి దగ్గరికి వచ్చేసరికి సంతానయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం లభిస్తుంది. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారి పుత్రికా సంతానాన్ని ఎక్కువ కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. వివాహం కోసం చూస్తున్న వారికి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి శ్రీకారం చుట్టుకోండి. ఈ నెలలో చక్కగా మీకు అన్ని దారులు కూడా తెరిచిపెట్టి ఉంటాయి. చక్కగా మీకు కావలసిన వాళ్ళు పరిచయం అవ్వడం, నేను చూసుకుంటాలి అనడం, ఒక నమ్మకం ఇవ్వడం అనేటువంటిది ఈ నెలలో 3వ వారం నుంచి జరుగుతుంది. 3-4 వారాలు శుభసూచకంగా ఉన్నాయి ఈ నెలలో. అయితే మిథున రాశి వారికి వ్యవసాయం మీద కానీ, భూ సంబంధితం కానీ, ఆర్థికంగా అంటే అకస్మాత్తుగా వచ్చేటువంటి ధనం కానీ చాలా తక్కువ లభిస్తూ ఉంటాయి. వచ్చేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపార రంగాల్లో అడుగు పెట్టకండి ఈ నెలలో. వ్యాపారం అనేది కలిసి వచ్చేది ఉంది. అలాగే అని చెప్పి గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి కూడా పనికిరారు. అడ్వాన్స్లు ఇవ్వడం, ఎంత అవుతుంది ఎస్టిమేషన్లు వేసుకోవడం, పేపర్ వర్క్ చేయడానికి కూడా ఈ నెల పనికిరాదు. ఈ నెల వదిలేసేయండి. ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకుంటారు. కానీ వ్యాపార విషయాల్లోకి వస్తే ఏ రంగంలోనూ అడుగు పెట్టద్దు. ఇక మిథున రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ, లేదా అక్రమ సంబంధాలు కానీ ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇవి ఎక్కువ అవడం, ఆ యొక్క అక్రమ సంబంధాలు బయటపడిపోవడం, ఇంతవరకు గోప్యంగా ఉంచుకోవడం, ఎంత కొండబద్దలు కొట్టేయడం అనేటువంటిది ఖచ్చితంగా 3వ వారం జరిగిపోతుంది. 2 వారాలు గోప్యంగానో 3వ వారం ఖచ్చితంగా మీ యొక్క వ్యవస్థ లేదన్నా బయటకు వచ్చేయాల్సింది. 10 మందిలోకి మీ పేర్లు వెళ్ళిపోయి అబాసుపాలు అయ్యేటువంటి అవకాశం, సెటిల్మెంట్లో మీరు కూర్చునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కోర్టు చుట్టూ తిరుగుతుంటే కనుక అది కూడా ఈ నెలంతా తిరగడమే. 4వ వారంలో ఏదన్నా కొంచెం ఊరట కలుగుతుందేమో కానీ 3 వారాలు కోర్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం తప్ప ఇంకొక అవకాశం లభించదు. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే, విద్యార్థులు జ్ఞాపక శక్తి తగ్గడం, నేను ఎందుకు కష్టపడుతున్నా నాకు ఫలితం రావట్లేదు, నేను ఎలా చదువుకోవాలి అనేటువంటి మదన పడడం ఎక్కువ జరుగుతుంది. విలువైనటువంటి ఆభరణం, అది బంగారం కావచ్చు, బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా సరే పోగొట్టుకునేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. 3వ వారంలో విలువైన వస్తువులు పోగొట్టుకుంటుంటారు. వస్తువులతో పాటుగా మిమ్మల్ని ఇంతవరకు ఎంతో ఆప్యాయంగా ప్రేమించే వాళ్ళు కూడా మీకు దూరం అయ్యేటువంటి అవకాశం 3వ వారంలో కలుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఇది గోచార రీత్యా మీరు పోగొట్టుకుంటున్నారు. వ్యక్తిగతంగా మీరు ఏ విషయానైనా పోగొట్టుకోకూడదు. లేకపోతే కనుక వెళ్ళిన వాళ్ళు మళ్ళా రావాలి అనుకుంటే వ్యక్తిగత జాతకానికి మమ్మల్ని ప్రత్యేకించి సంప్రదిస్తే దాని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పడం జరుగుతుంది. కానీ గోచార రీత్యా మాత్రం ఖచ్చితంగా 3వ వారంలో విలువైన మనుషుల్ని, అంటే మీరు ప్రేమించిన మనుషుల్ని కానీ వస్తువులు కానీ దూరం చేసుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది.
ఇక మీరు వ్యాపార రంగం అనేటువంటి దాని ఆలోచన మాత్రం వద్దు. కాబట్టి ఏ బిజినెస్లోను స్లీపింగ్ పార్ట్నర్గా కూడా మీరు పెట్టడానికి పనికిరాదు. వచ్చేటువంటి శ్రావణంలో ప్రారంభం చేసుకుంటుంది. ఓకే, దూర ప్రయాణాలు చేసుకోవచ్చు అంటారా? దూర ప్రయాణం నిరభ్యంతరంగా చేయండి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త ఉండండి. అంతే తప్ప మీరు తినేటువంటి ఫుడ్ దాంట్లో దూర ప్రయాణాలు చేసినా మధ్యలో తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంతుకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ధనం విషయం కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, ఇంకా అది మనకు రాదులే అంటే ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు. అలాంటివి మళ్ళీ ఏమైనా తిరిగి రావడానికి ఎంత టైం ఈ నెలలో అవకాశం లేదు. ఎంత టైంలో మళ్ళీ అవి తిరిగి వస్తాయి అనేది వ్యక్తిగత జాతకం. గోచార రీత్యా అయితే ఈ నెలలో మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం లేదు, ఎక్కడా కనబడ్డం లేదు. ఇక సినీ రాజకీయ ప్రముఖులకి ఎలా ఉండబోతుంది గురుగారు? మంచి అవకాశం అయితే లభిస్తోంది. 3వ వారంలో మిమ్మల్ని గుర్తించి మీ స్థాయి అనేటువంటిది మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఓకే, నిరుద్యోగులకి ఏదైనా శుభవార్త ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? 4వ వారం నుంచి నిరుద్యోగులకి ఒక ఆశ అనేటువంటిది ఏర్పడి పర్వాలేదు మనం నిలబడగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం తనకు కలుగుతుంది. ఇక విశేషంగా ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు వీళ్ళ బాగా కాపాడుతాయి అంటారు? గులాబీ పువ్వులతో దుర్గాదేవి ఆరాధన చేయడం మిథున రాశి వారికి మంచి ఫలితం. వీరు ఎర్రటి మాల అంటే మామూలుగా హనుమంతుడు మాల వేసినప్పుడు ఎర్రటి మాల వేస్తారు చూసారా, ఆ మాలను ధరించడం మంచిది. ఎర్రటి గులాబీలతో దుర్గా కవచం వింటూ అమ్మవారికి అర్చన చేయడం, ఇప్ప నూనెతో మాత్రమే దీపం పెట్టాలి ఈ నెల రోజులు. ఇలా చేయడం వల్ల కాస్త మీరు అనుకున్నటువంటి పనుల్లో ఉన్నమైనటువంటి అవకాశం అందిపుచ్చుకునే విధంగా ఉంటుంది. వీరికి ప్రతి శుక్రవారము మంగళవారము కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ నెల. పైగా మంగళవారం రోజున గులాబీలతో దుర్గాదేవి అర్చన చేయడం వల్ల మీకు జరిగే ప్రమాదాలు ఏదైతే ఉన్నాయో అవి తగ్గుతాయి, తప్పించుకుని బతుకు బయట కట్టేటువంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి. వీరికి శుక్రవారము అనేది ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం. ఏ కార్యక్రమాన్ని సరే ప్రారంభం చేద్దామంటే శుక్రవారం చేసుకోండి. వ్యాపారాలు కానీ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క ధనాన్ని వెచ్చించకండి ఈ నెలలో. ఇక విశేషంగా ఎలాంటి దానాది కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు? వీరు శనగలు, కేజీ-పావు శనగలు తీసుకుని శుక్రవారం రోజు నీలం వస్త్రం ఒకటి దానం చేయడం అనేది మంచిది. ఇక బాగా నరఘోష నరదిష్టి ఎక్కువైపోతుందంటే దీని నుంచి బయటపడడానికి ఏదన్నా ఇన్స్టెంట్గా రెమెడీ ఉంటుందా? వీరికి చూర్ణ భస్మం అనేటువంటిది ఒకటి అమ్ముతాం. అంటే లలితా హోమం కానీ దుర్గా హోమం చేసిన తర్వాత ఆ చూర్ణ భస్మాన్ని బయటికి తీస్తాం. దాంట్లో కాస్త నెయ్యి రంగరించుకుని నుదుటికి ధరించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఘోష కానీ ప్రమాదాలు కానీ తగ్గి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. పరమేశ్వరి అనుగ్రహ సిద్ధిరస్తు.